చార్మినార్ న్యూస్ కి స్వాగతం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శనరెడ్డి అనారోగ్యం కారణంగా వరంగల్ రోహిణి ఆసుపత్రిలో చేరిక ట్రీట్మెంట్ కి బాడీ సహకరిస్తుందన్న డాక్టర్లు, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మదిరా రిక్రియేషన్ క్లబ్ నందు జనసేన పార్టీ మదిరా అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ గాడాల శ్రీనివాస్. చూసాం, ప్రజలు వాళ్ళని ఎలా గద్దెదించారో కూడా చూసాం. అలాగనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని అందిస్తాం అని చెప్పేసి సుమారు 42 పేజీలకు పైగా ఒక మేనిఫెస్టో, 6 గ్యారంటీలు, 400 పైగా హామీలు. ఈరోజు మొత్తం వాళ్ళు ఇచ్చిన 42 పేజీల హామీ మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్లో 400 పైగా హామీల్లో కేవలం 20-25% మాత్రం కూడా వాళ్ళ హామీలు ఈరోజు నెరవేర్చలేదు. ఇది చాలా దారుణం, చాలా శోచనీయం. మా పార్టీ వరకు ఏదైనా పార్టీ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు అది ఒక భగవద్గీతలాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా ఉండాలి. సో అలాంటిప్పుడు హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ హామీలు ఎవరు కూడా ప్రజలు ఇవ్వమని చెప్పలేదు మీకు. సో రైతులకు ఏదైతే రైతు బంధు సకాలంలో నేను విడుదల చేయబడ్డాం అనుకోండి, విద్యార్థులకి ఖమ్మం పార్లమెంటరీ స్థానం జనసేన పార్టీకి కైవసం చేస్తుంది. ఈరోజు మీకు స్పష్టంగా తెలియజేసుకున్నా. దానికోసం మా పార్టీని సంస్థాగతంగా నిర్మించుకుంటున్నాం. మాకు ఇంకా 2 సంవత్సరాల పైగా టైం ఉంది. మా గళం ప్రజల సమస్యలకి పరిష్కారాలు ఎదగడం, ఈ 3 మంత్రుల్ని ఎక్కడికక్కడ నిలదీయటం, ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టోలో చెప్పిన అన్ని కూడా పరిష్కరించడం, అలాగనే ఎస్పెషల్లీ ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండల స్థాయిలో ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని ఎలుగెత్తి చాటడం, వాటిని మేము నోట్ చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాటికి పరిష్కార మార్గాలు ఎదగడం కోసం మా వంతు పోరాటం కానివ్వండి, మా వంతు ప్రయత్నాలు కానివ్వండి తప్పకుండా రాబోయే రోజుల్లో చేస్తామని తెలియజేస్తూ, ఖమ్మం జిల్లా తాళ్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ జక్కంపూడి కృష్ణమూర్తి 2వ వర్ధంతి సభలో మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నా మిత్రుడు, సహచరుడు, ఎంతమంది అన్నా లోటు కనపడుతుంది. అందుకని ఈ గ్రామానికి రావాలనుకున్నప్పుడల్లా బాధతో రావటం తప్ప సంతోషం లేదు. ఆ దంపతుల యొక్క మరణం ఆ కుటుంబానికి ఎంతో లోటో నాకు కూడా, మీ గ్రామస్తులకి, చుట్టుపక్కల అభిమానులందరికీ కూడా అదే లోటు కనపడుతుంది. అయినా విధిని మనం తప్పించలేం కాబట్టి ఆయన గారి యొక్క నిబద్ధత, ఆయన గారి యొక్క పట్టుదల, అతను నాకంటే నేను ప్రత్యక్ష రాజకీయాల కంటే ముందే ఆయన సర్పంచ్. ఇక్కడ ఆయన సర్పంచ్గానే 83లో నాకు సపోర్ట్ చేశారు. ఆ మిత్రత్వం ఆఖరికి ఆయన అసూలు బాసేదాకా నాతోటే కష్టాల్లో, సుఖాల్లో, ఇబ్బందుల్లో నాతోటే ప్రయాణం అయింది. ఈ మండలం కూడా సత్తుపల్లి నియోజకవర్గ మండలంగానే నేను ఆయన కోసం అక్కడ ఏ పని జరిగితే నా మండలంలో ఆ పని జరగాలని పట్టుబట్టి అన్ని పనులు చేయించుకోగలిగినటువంటి వ్యక్తి మన కృష్ణమూర్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన లేని ఈ లోటు పూడ్చలేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు రాము, కిషోరు ఆనందంగా ఉండాలి. వాళ్ళ నాన్నగారి యొక్క మంచితనం, వాళ్ళ నాన్నగారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ఇంకా పెంచి పోషించి కృష్ణమూర్తి కొడుకులు కృష్ణమూర్తి కంటే మంచిగా చేసుకుంటున్నారనే భావన ఈ ప్రాంత ప్రజలకి కల్పించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా శ్రీరామచంద్రుడు ఆ కుటుంబానికి ఆశీర్వదిస్తారని, అదేవిధంగా ఆయన పట్టుబట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాగర్కి కష్టం వచ్చినప్పుడు గోదావరమ్మని తీసుకురావాలనే మన రాజకీయ కాంక్ష, రాజకీయ కోరిక, మనం రాజకీయాల్లోకి వచ్చినందుకు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి
రహదారులతో పాటు మౌలిక వసతులతో పాటు రైతుకి జీవనాధారమైనటువంటి నీళ్ళు ఇవ్వాలి. అది ఏ రకంగా సాధ్యం అనుకున్నప్పుడు ఆ రోజున 97-98లోనే మనం అనుకున్నటువంటి దుమ్మగూడెం లిఫ్ట్ ఇరిగేషను ఈరోజు ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల సీతారామగా పేరు మార్చుకొని ఈరోజు ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. మీ మండలానికి కూడా వస్తాయి. తప్పకుండా ఆ సిరిపురం మేజరు ఇదో కార్యక్రమం మొదలుపెట్టారు కాబట్టి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. అది నాకు తెలియకుండానే ఆ కార్యక్రమం తీసుకున్నారు. అది ఎంత ఉపయోగం ఈ మండల రైతులకు తెలియాలి. కాబట్టి ఆ మండల రైతులు ఆలోచన చేసుకుని మొదలుపెట్టిన పనైనా త్వరగా చేస్తే మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు సిరిపురం మేజర్ తోటి పాటు పుణ్యపురం మేజర్ తోటి పాటు రామచంద్రాపురం మేజర్ కూడా నీళ్లు వదులుతానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. అయితే ప్రకృతి చాలా తీవ్రంగా ఈ ప్రపంచం మీదనే దాడి చేస్తూ ఉంది. గత 150 సంవత్సరాల్లో లేనటువంటి కరువు ఈ సంవత్సరం రాబోతుంది. అది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడ్డటువంటి ఉష్ణోగ్రతలు పెరిగి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈనాడు ఉధృతంగా మన భారతదేశానికి వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాలను కూడా ఆపేసి వర్షాభావ పరిస్థితులను క్రియేట్ చేసింది. దానివల్ల ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్ దాకా కూడా ప్రభావం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం కురిస్తే నిన్న గుజరాత్లో జమ్మూ కాశ్మీర్లో కురిసినట్టు కురుస్తుంది, లేకపోతే అసలు కురవదు. అయితే మన రాష్ట్రానికి కురిసే అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి నిపుణుల యొక్క ఆలోచన ప్రకారంగా. ప్రపంచ నిపుణులు అదే చెప్తున్నారు. వాతావరణ నిపుణులందరూ కూడా ఐఎండీ కూడా ఒక ఆగస్టు మొదటి వారంలో ఏమైనా జల్లులు పడితే మెట్ట పంటల కన్నా ఉపయోగం జరుగుద్ది, వరికి చాలా కష్టాలు వస్తాయి. అయినా సరే ఈ జిల్లాలో ఇప్పటికే 2 లక్షల ఎకరాలకి మీరు వేసుకున్నటువంటి పంటలను ఏ రకంగా కాపాడాలి, మంచినీళ్ళు ఏ రకంగా ఇవ్వాలి, మళ్ళీ ఈ రోజు దాకా వర్షం పడకపోతే మనం ఏ రకంగా బతికియాలి అనేది ప్రభుత్వం ముందున్నటువంటి సమస్య. అందుకనే దానికోసం ప్రతినిత్యం మనకున్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా బేరీ చేసుకొని మీకు కావలసినటువంటి పప్పు ధాన్యాలు కానీ, చిరుధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ తక్కువ కాలంలో తక్కువ తడులతోటి మీకు చేతికొచ్చే పంటలను మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈరారెడ్డి గారు చెప్తుండు, ఆ రోడ్డు మూల తిరిగేటప్పుడు మంచి మినుము విత్తనం వచ్చింది, దానికి 8,000 రూపాయల రేటు ఉంది, మావోడు చెప్తే వినట్లేదు, కావాలని వరేస్తున్నారని. ఈ వరికి ఇది మామూలుగా కరెంటు లేకపోతే వచ్చే నీళ్లు కాదు. 3 సార్లు ఎత్తిపోతే కానీ మీ యొక్క కాలువలో పడతాయి. ఈ 3 సార్లు ఎత్తిపోతేటప్పుడు కరెంట్ ఇబ్బంది వచ్చినా కూడా మీకు కష్టాలు వస్తాయి. అయినా సరే అన్ని చెరువుల్లోకి మంచినీళ్ళ కోసం పంపించి లంకాసాగరు, వైరా, అదేవిధంగా ఖమ్మం పట్టణానికి కూడా మంచినీటి కోసం ముందు ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఆ ప్రయత్నంతో పాటు మిమ్మల్ని కూడా కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇది ఈ యొక్క నీళ్ళు వచ్చిన సందర్భంలో నా మిత్రులు లేకపోవటం నాకు తీరని లోటు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆయన ఉంటే ఎంత సంతోషపడేవాడో, కానీ ఆ సంతోషం అంతా కూడా మీ ద్వారా ఆయనకు అందించాలని, అదేవిధంగా ఆయన ఎక్కడున్నా కూడా మీ యొక్క మంచి కోసం, మీ యొక్క బాగు కోసం, మీ యొక్క అవసరాల కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి. ఆయన ఆత్మకి ఆ శ్రీరామచంద్రుడు పూర్తి స్థాయిలో ఆశీర్వదించి ఆ కుటుంబ సభ్యుల్ని సుఖసంతో. రాష్ట్రానికి, దేశానికి మానవ వనరులు ఎంతో ముఖ్యం. వజ్రాల్లాంటి మానవ వనరులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అభివృద్ధికి ఎంత అవసరమో మానవ వనరులు కూడా అంతే అవసరం. అత్యంత ప్రతిభావంతులుగా తయారైనటువంటి మానవ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం కానీ, దేశం కానీ ప్రపంచంలో ముందంజలో వెళతా ఉంది. అభివృద్ధి అనే పేరు మీద మనం కేవలం రోడ్లకి, పరిశ్రమల ఏర్పాటుకి, లేకపోతే ఇతరత్ర నాగరికత పొందినటువంటి వెలుగుగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడి వాటికి మాత్రమే పరిమితమైతే దానిలో ఘనమైనటువంటి సంపదను చూడగలం. కానీ
వాటితో పాటు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకి, ఈ మానవ వనరులకి వారు చిన్ననాటి నుంచే ఆరోగ్యంగా, ఇటు శారీరకంగా, మానసికంగా మేధస్సుతో ఎదగలిగినప్పుడు అంతకంటే మెరుగైనటువంటి అభివృద్ధిని ఆ రాష్ట్రంలో చూడగలం. కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికి, ప్రపంచానికి కూడా దశ దిశ నిర్దేశం చేయగలిగినటువంటి మానవ వనరుల్ని సానబట్టిన వజ్రాల్లాగా ప్రపంచం మీదకి మనం వదిలిపెట్టగలం. అటువంటి వజ్రాల్ని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం సరైన నిర్ణయాలు చేయలేకపోయామని ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టే కార్యక్రమానికి నాంది పలికాం. చిల్డ్రన్స్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి సందేశం. ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఈ మదిర కేంద్రంలో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవంతో పాటు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉచితంగా అందించాలని ప్రభుత్వ కార్యక్రమాన్ని వాళ్ళ లాంఛనంగా గౌరవ మంత్రివర్యులు ప్రారంభించడం నిజంగా కూడా ఇది ఒక గొప్ప మరి సమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరి విద్యార్థులు విద్యా అభ్యాసం చేయాలంటే, మరి బాగా చదువుకోవాలంటే మరి శారీరకంగా దృఢంగా ఉండాలి. శారీరకంగా దృఢంగా ఉండాలంటే వారికి సరైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం వారికి అవసరం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ ప్రభుత్వం మరి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను అనౌన్స్ చేయడం చాలా గర్వకారణం, చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు చాలామందితో పాటు నేను కూడా కొంత అనుమానాలు ఉండేలా. మరి ఏ విధంగా మెను చూస్తేనేమో ఇడ్లీ, వడ, పూరి మరి ఇవన్నీ ఉన్నాయి. ఇంతమందికి ఇంత దూరం ఏ విధంగా మరి ఒక కేంద్రం నుంచి మరి అందుతుంది విద్యార్థులకు సరఫరా అయితే అని చెప్పి చాలా అనుమానాలు ఉండే. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కిచెన్ పరిశీలన మొత్తం కూడా మంత్రి గారి దగ్గర ఉండి అన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయని వారితో పాటు చూసిన తర్వాత మరి ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి అయినాయి. నిజంగా కూడా హ్యాండ్స్ ఆఫ్ మరి వాళ్ళ భక్తి విక్రమార్క గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, మరి వారికి సహకారం అందిస్తున్న హెచ్కేఎం చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇది ఏదో విద్యార్థులకు మామూలుగా బ్రేక్ఫాస్ట్ అందించడం కాదు. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరి వాళ్ళ పోషకాలతో ఉంటేనే, అవి రుచిగా ఉంటేనే ఆ రోజంతా కూడా విద్యార్థి మరి బోధనాభ్యసన ప్రక్రియ పైన దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవాళ రాబోయే మరి యువత, రాబోయే సమాజం మరి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉండాలంటే ఈ రోజు తయారవుతున్నటువంటి పిల్లలు మరి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజం నిర్మాణం అవుతుంది. కాబట్టి తర్వాత గొప్ప కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని ఇవాళ ఒక మంచి శుభదినాన దీన్ని ప్రారంభిస్తున్నందుకు నేను అందరినీ కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఇవాళ అక్కడ చూస్తే అన్నీ కూడా చాలా పరిశుభ్రంగా, చాలా హైజెనిక్ కండిషన్స్తో మరి తయారవుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఆ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి మరి కౌంటేదాస స్వామి గారు, ఇతర మిత్రులు అందరికీ, వారికి పెద్దలందరికీ పేరు పేరున నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం. మంత్రి సీతక్క, దేశవ్యాప్తంగా ఎల్ నీనో పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంది. కాబట్టి మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. వచ్చే 100 రోజుల పాటు తాగునీటి సమస్య లేదు. వేసవి పరిస్థితులు ఉన్నాయి. అధికారులంతా అప్రమత్తతతో వ్యవహరించాలి. ఇక్కడ తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తాను. నేనైనా సెక్రటరీ గారైనా మేము ఇదే పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై ఇదంతా ఒక టీమ్గా ఉన్నాం. కాబట్టి ఒక టీమ్ వేస్తాం. మన ఇక్కడ పంచాయత్ రాజ్ నుంచి కూడా, రూరల్ డెవలప్మెంట్ నుంచి
అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ వాళ్ళని కూడా యాడ్ చేసి ఒక 3 మెన్ కమిటీ 5 మెన్ కమిటీ వేసి ఆ జలశ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఫాస్ట్ గా అయ్యేటట్టుగా మీరు కూడా పైనుంచి మానిటరింగ్ చేయండి. పైన కూడా జిల్లాలలో మరి అడిషనల్ కలెక్టర్స్ మన ఎస్సీలను కూడా ఒక టీం లాగేసి కింది వరకు ఫాస్ట్, ఎందుకంటే మనం ఈ 1 month లో 15 days 1 month లో అవన్నీ మనం ఫోకస్ చేయడం మూలంగా వచ్చే చుక్క నీళ్ళని కూడా ఒడిసి పట్టుకున్న వాళ్ళ మీద తర్వాత ఓపెన్ చేస్తే ఆల్రెడీ వర్షాలు పడినప్పుడు ఓపెన్ చేస్తే మనకు వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు ఏదంటే ఇంకా ఆగస్టు సెప్టెంబర్లో కొంచెం ఆశ, లేదా అప్పుడప్పుడు ఏమన్నా సడన్ గా వర్షం పడితే ఆశ. ఆ ఆశ అనుకునే చుక్కలు ఏవైతున్నాయో వాటిని ఎక్కడెక్కడ మనం స్టోరేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం కూడా దృష్టి పెట్టండి. అట్లనే మనము ఐబీ వాళ్ళు ఇరిగేషన్ ఓటర్ జాబితా సవరణ అస్సర్ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఒక్కొక్క ఓటును కూడా నమోదు చేయించాలని సర్ పిసిసి కోఆర్డినేటర్, కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాసనపల్లి లింగోజీ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వాంచ సొసైటీ అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల వచ్చే నెల 3వ తారీఖు వరకు ఉన్నది. అయినా కానీ మన దగ్గర కొంత ఓటర్ జాయినింగ్ అనేది కొంత నత్తనాడిన వ్యవహారం నడుస్తుంది. కాబట్టి మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఈ నమోదు కార్యక్రమానికి సన్నాహం చేయాలని మీ అందరికీ కోరుకుంటూ, ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ ఆఫీసర్స్కు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై. పేపర్ లీక్ వ్యవహారంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పేపర్ లీక్ల వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచడానికి, అక్రమాలను అరికట్టడానికి చర్యలు చేపట్టారు. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद. గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాకినాడ రోటరీ ఎలైట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. రోటరీ ఎలైట్ అధ్యక్షులు లెనిన్ లంకే, కార్యదర్శి తుమ్మలపల్లి నారాయణరావు, సభ్యులు కళ్యాణ్, భాస్కర్ రెడ్డి, లక్ష్మీ, సౌజన్య, సత్యరెడ్డి, కాదా నారాయణ, డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో సిహెచ్ నాగమణీంద్ర సహకారంతో పౌష్టికాహార కిట్లను సమకూర్చగా ఎమ్మెల్యే పంతం నానాజీ గర్భిణీ స్త్రీలకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లితో పాటు గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లి శిశు సంక్షేమం అత్యంత కీలకమని పేర్కొన్నారు. రోటరీ ఎలైట్ కార్యదర్శి తుమ్మలపల్లి నాని, డాక్టర్ శిరీష మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా సిహెచ్ ఫణీంద్ర సహకారంతో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదీ బండారు చేనేత స్టేట్ డైరెక్టర్ సిరంగి శ్రీనివాసరావు, ఎస్సీ మాదిగ కార్పొరేషన్
ఫౌండేషన్ స్టేట్ డైరెక్టర్ వల్లూరి రాజా, జనసేన నాయకులు మాదారపు తాతాజీ, సంగిశెట్టి రాంబాబు, శెట్టి బాబురావు, నాగు, వీరమహిళ స్వాతి, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు, రోటరీ ఎలైట్ సభ్యులు, వైద్య సిబ్బంది, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నేను డైటీషియన్ శిరీష, పోషకాహార నిపుణురాలు. నేను మనకి ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళు ఎలైట్ గ్రూప్ తరఫున ప్రెసిడెంట్ లెనిన్ గారు, అలాగే సెక్రటరీ అయిన నాని గారు, అలాగే వేదికను అలంకరించిన శాసనసభ్యులు ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఆధ్వర్యంలో మనం ఈరోజు ప్రెగ్నెన్సీ కిట్ అనేది అందజేయడం జరుగుతుందండి. ప్రెగ్నెన్సీ కిట్ అంటే కేవలం ఇది ఒక కిట్ మాత్రమే కాదు, రాబోయే పిల్లల భవిష్యత్తుకు, భావితరానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక భాండాగారం లాంటిది. ఇందులో ప్రోటీన్ పౌడరు, జింకోవిట్, ఐరన్ సప్లిమెంట్, కాల్షియం సప్లిమెంట్స్, అలాగే బలంగా పిల్లలు ఎదగడానికి మంచిగా ప్రోటీన్ పౌడర్తో పాటు ఒక రాగి పిండి ప్యాకెట్, రాగి ఫ్లోర్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మనము ఈ మిల్లెట్స్కి సంబంధించిన ఫుడ్ కూడా ఇందులో పెట్టడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఈ పోషకాహారాలు అనేవి తల్లికి చాలా ఇంపార్టెంట్. తల్లితో పాటు తల్లి గర్భంలో పెరిగే శిశువుకు కూడా చాలా యూస్ఫుల్ అనమాట. సో ఎందుకంటే మనం ఈ పోషకాహారం అనేది తల్లికి ఇవ్వడం వల్ల పుట్టే బిడ్డలు కూడా చాలా ఆరోగ్యంగా, శక్తివంతంగా, భావితరానికి, భవిష్యత్తుకు కూడా చాలా మంచిగా ఎదుగుతారు. మంచి సమాజాన్ని కూడా నిర్మించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ సందర్భంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను పిలిచిన రోటరీ క్లబ్ వాళ్ళకి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ ప్రోగ్రాంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసేలా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు కాకినాడ ఎలైట్ క్లబ్ నుంచి మేము సార్ని కలవడం జరిగింది ఆల్రెడీ గతంలో. ఇలాగ మేము ఏదైనా మెడికల్ కానీ ఏదైనా చేద్దామని చెప్పేసి సార్ని రిక్వెస్ట్ చేస్తే ఉమెన్ సంబంధించిన ఒక ఈవెంట్ అయితే చేయండి మీరు, రాబోయే రోజుల్లో ఎక్కువ మన ఉమెన్స్కి ఏమన్నా పోషకాహారాల విలువకు సంబంధించిన అన్నీ కావాల్సింది కాబట్టి మీరు ఈ లేడీస్ సంబంధించిన చేయమని చెప్తే మేము ఇది ఆల్రెడీ రోటరీలో అన్ని చోట్ల జరుగుతుందండి. ఏంటంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి న్యూట్రిషన్ ఫుడ్ అందజేయడం అనేది రోటరీ ఇది అన్ని చోట్ల తీసుకున్నది. అలాగే ఈరోజు మేము కాకినాడ క్లబ్ ఆఫ్ ఎలైట్ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని మన నానాజీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది సార్. దీంట్లో ఏంటంటే చిక్కీసు, తర్వాత ప్రోటీన్ ఫుడ్, ఇవన్నీ చిక్కీసు, తర్వాత ప్రోటీన్ మన నాని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రోటరీ ఎలైట్ క్లబ్ తరఫున ఇవాళ స్త్రీ అంటే సృష్టికి మూలం అయినటువంటి స్త్రీ గురించి చక్కగా నిర్వచనం చెప్పాడు ఆయన. ఇప్పుడే వాళ్ళకి ఏదైనా సేవ చేయాలని, చక్కటి కార్యక్రమం చేయాలి అంటే ఇవాళ గర్భిణీ స్త్రీలకి ఎవరైతే ఉన్నారో వారందరికీ పోషక పదార్థాలు ఇద్దామని చెప్పారు. అలాగే నాకు కూడా ఒక ఆలోచన కలిగింది. ఆ వచ్చిన వాళ్ళకి ఇది కాక 1000 రూపాయలు నగదు కూడా ఇద్దామని చెప్పి ఒక ఆలోచన అయితే కలగడం జరిగింది. ఖచ్చితంగా నా 65 సంవత్సరాలు నాకు ఇవాళ 25 సంవత్సరాల్లోనే స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, స్త్రీ విలువ ఏంటి, స్త్రీ యొక్క కష్టం ఏంటి అంటే మేము మామూలుగా సింపుల్గా మనం మాట్లాడి వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు 36%, 33% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే నేను చాలా కాలం అనుకునేవాడిని. ఇంట్లో ఉంటుంది దీనికి ఏం తెలుసు అనుకునేవాడు మా వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళందరికీ అన్నీ తెలుస్తాయి. కానీ వాళ్ళు చాలా ఓపికగా అలాగా ఒట్టుగా అలా నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారు అనమాట. అటువంటి స్త్రీకి ఎప్పుడు గౌరవం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆ గౌరవం నా చేతుల మీదుగా ఏర్పాటు చేసినందుకు నానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలా ఎలైట్ క్లబ్కి అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే న్యూట్రిషన్ డాక్టర్ గారు శిరీష్ గారు ఒక అవగాహన కల్పించడంలో ఆవిడ ఒకసారి స్త్రీకి గర్భిణీ స్త్రీలు ఏ ఫుడ్ తీసుకోవాలో ఏంటనేది ఒక అవగాహనతో ఆవిడ ఉండి ఆవిడ అన్నీ కూడా ఏర్పాట్లు చేసినందుకు ఆవిడకి, మిగిలిన ఎలైట్ క్లబ్ సభ్యులందరికీ, డాక్టర్లందరికీ కూడా, ఇక్కడ వచ్చిన మీడియాకి, ఇతర పెద్దలకి, అలాగే ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున
కూటమి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ కోరుతాం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.